అది కూడా నాకు తెలియకుండా, నా పక్కన కూర్చున్న వాడికి కూడా తెలియకుండా, నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావన్న సంగతి కూడా నాకు తెలియకుండా, నన్నేం కష్టపెట్టకుండా, నన్నేం ఇబ్బంది పెట్టకుండా, ట్రబుల్స్ లేవు, డిఫికల్టీస్ లేవు, డిసప్పాయింట్మెంట్స్ లేవు, ఏమీ లేదు, ఏమీ లేకుండా, అంటే కనీసం నా ముఖం నలక్కుండా నా అహంభావన తొలగించావు, నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించావు. అరుణాచలేశ్వరుడా, ఇట్టివాడు అనుభవం, నీ వైభవం ఇట్టిదా? నేను ఏదైనా పెద్ద పెద్ద తపస్సులు చేశానా, లేదా ఎక్కడైనా ట్రైనింగ్లు అయ్యానా, లేదా ప్రాణాయామం నేర్చుకున్నానా? పేరు జలపదనే పట్టి లాగితివి నీ మహిమ కనుదరి ఎవరు? అరుణాచలం. మురికి అరుణాచలం అరుణాచలం. ఎవరో మా బంధువు చెప్పాడు అరుణాచలం అని. అరుణాచలం అరుణాచలం అన్నాను, అయిపోయింది, నా పని పూర్తి అయిపోయింది. నేనేం కష్టపడలేదు, తపస్సులు చేయలేదు, కూర్చోలేదు, నుంచోలేదు, ప్రాణాయామాలు నేర్చుకోలేదు, యజ్ఞాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఉడికి అరుణాచలం అరుణాచలం అని స్మరించాను. నాలోని ఎందుకు పనికిరాని తీసేశావు, నాలోని ఎందుకు పనికిరానిదేమో నువ్వు తీసుకున్నావు, నీలో నా మంచిని నాకు ప్రసాదించావు. అరుణాచలేశ్వరుడా, ఇటుదా నీ అనుగ్రహం, ఇటుదా నీ దయ, నీ లవ్ ఇటువంటిదే, నీ ప్రేమ ఇటువంటిదే. పైగా నీ ప్రేమ ఎటువంటిదంటే మన ప్రేమలని ద్వైత ప్రేమలు, మన ప్రేమలన్నీ కూడా ద్వైత ప్రేమలు. మనం దేవుణ్ణి ప్రేమించేటప్పుడు కూడా మన ప్రేమ ద్వైతమే. ఇక నీ చుట్టూ తిరుగుతా నాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, ఇది లాజిక్. మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు. ఇలా వ్యాపారస్తులకే మీరు కోరికలుంటే కోరుకోవచ్చు, అరుణాచలేశ్వరుడు ఆయన ఇవ్వచ్చు. ఇచ్చేసిన తర్వాత ఏమనుకుంటాడంటే వీళ్ళు గొడవ మనకు వదిలిపోయింది అనుకుంటాడు. మీరేమి కోరుకోరు అనుకోండి, అన్నీ ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. మనం కోరుకోవటం మానం, ఇలా అలవాటు పడ్డాం, ఈ రకమైన బుద్ధికి అలవాటు పడ్డాం మనం.